ఇగో మన నిజామాబాద్కి మన బతుకమ్మ వచ్చేసింది. బతుకమ్మ అంటే ఓలా కుట్టురు మనకైతే అక్క బగ్గ దినాల నుంచి నిజామాబాద్ జిల్లాకి రాలేదు కదా. నిన్నటి దినం వచ్చింది. వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఏం చేసిందంటే అమరవీల సూపం ఉంది కదా, గాడికి పోయి వాళ్ళందరినీ గుర్తు చేసుకుని అమరు అట్లా గాడి గురించి నిజామాబాద్ జిల్లా జాగృతి కార్యాలయం పోయింది. గాట ప్రజలందరూ జమ కొడితే వాళ్ళందరితో ముచ్చట పెట్టింది అనుకో. గప్పట్ల నేను ఎంపీగా ఓడిపోనికి మా పార్టీ నాయకులు నన్ను కావాలి చూడగొట్టారు, కుట్ర వేసిర్రు. మీ ముచ్చట మా బాపు కూడా చెప్పిన కానీ మా బాపు నా మాటలు నమ్మలే. నా మాటలు నమ్మి అప్పుడు సర్వే చేసుకున్న పడితే ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుండే, లీడర్లు కావాల్సి కుట్రలు చేసిరు నా మీద అని చెప్పేసి కవితక్క చెప్పుడైంది. మళ్ళీ దాని తర్వాత గీల పొద్దున ఎంచపోయి గడ రైతులు నష్టపోయారు కదా వరదలు వచ్చి. ఎంత నష్టపోయారు ఏం కథ, మళ్ళీ ప్రభుత్వం వీళ్ళందరికీ ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అటుకలు డిమాండ్ చేసింది. గట్లనే ఇక్కడ ముదక్పల్లి దగ్గర కూడా పోటు భూమి దున్నుకుంటున్న రైతుల కుటుంబాలు ఉన్నాయి కదా, గల భూముల్ని ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి లేవల్ చేసిరు కదా, గాడ కూడా రైతులను పరామర్శించింది. ఇంకా దాని తర్వాత ఇక ప్రెస్ మీట్ పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళతో చిట్ చాట్ చేసిర్రు. ఏమేం జరిగింది, ఏం కథ, తన మీద ఎంత కుట్ర జరిగింది, అవన్నీ ముచ్చట్లు మాట్లాడింది అనుకో. సస్పెండ్ చేసినాక ఇక సస్పెండ్ చేసినారు మీరు పార్టీ నుంచి వచ్చిన పదవి కానీ సభ్యత్వం కానీ నాకు అర్థం అవసరం లేదని చెప్పేసి రాజీనామా పెట్టి బయటకు వచ్చాయి. గారాటి దినం నుంచి గీయలే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకి వచ్చింది కదా. ఓ బగ్గ మంది పబ్లిక్ అనుకో. ఇక కవితక్కను రిసీవ్ చేసుకోని ఒక్కోళ్ళు ఇద్దరు కాదు 100 మంది వచ్చిర్రు. అందరు వచ్చి అక్క నేను మీతోనే ఉన్నా, మీరు ఏం బెంగటిలద్దు, మీతో నడుస్తా అంటే అక్క ఏం చేసింది, జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తెలంగాణలో 33 జిల్లాలకు పోయి పబ్లిక్ ఏమేం పరిశాన్లు ఉన్నాయి, ఈ పరిశాన్లు ఎట్లా క్లియర్ చేసుకోవాలా, అవన్నీ ముచ్చట్లు గవర్నమెంట్కి చెప్తుంది. ఇక గవర్నమెంట్ ఇన్నదా సరే, వినకపోతే పెద్ద ఉద్యమం చేసేటట్టుంది. ఉద్యమం చేసైనా సాధిస్తా, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలు అన్నిట్లలో సమాన హక్కులు పొందాల్సిందని చెప్పేసి అక్క జనం బాట కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోతుంది. ఇక ఇప్పటికైతే గివే ముచ్చట్లు ఇంకా మత్తు ముచ్చట్లు రేపు మా మత్తు ప్రోగ్రాంలు చేస్తుంది కైతక్క. గా ముచ్చట్లన్నీ తీసుకొని మళ్ళీ వస్తాం మరా. ఇప్పుడైతే వెళ్తాను. బాయ్.